రేషన్ మాఫియాకు అడ్డాగా కొడవలూరు రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో మరోసారి రేషన్ మాఫియా వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖరపురంలోని శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా భారీగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న శ్రీనివాస రైస్ మిల్ యాజమాన్యం. సమాచారంతో రైస్ మిల్ కు చేరుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లిన గ్రామస్తులపై శ్రీనివాసరావు రైస్ యాజమాన్యం తిరగబడింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు విఆర్ఓ సాయంతో రైస్ మిల్లు తాళాలు పగలగొట్టి పరీక్షించగా 5 టన్నులకు పైగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఇదే రైస్ మిల్లు రేషన్ బియ్యం అధికారులు పట్టుకుని 6A కేసుతో చేతులు దులుపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమాచారంతో మిల్లు వద్దకు జాయింట్ కలెక్టర్ డిఎస్ఓలు పరిశీలించారు. ఈసారైనా రైస్ మిల్ యాజమాన్యంపై ఉక్కుపాదం మోపుతారో లేదో వేచి చూడాలి. ఈరోజు ఉదయాన మన శ్రీయుత జిల్లా పౌర సరఫరా అధికారి నెల్లూరు వాడు చంద్రశేఖరపురం దగ్గర ఉన్న మిల్లుకి పరిశీలించమనేసి చెప్పారండి. చెప్తే ఈరోజు నేను మిల్ దగ్గరికి వచ్చాము. మిల్ దగ్గరికి వస్తే బయట కొన్ని బస్తాలు, లోపల కొన్ని బియ్యం బస్తాలు ఉంటే దాని తనిఖీ నిమిత్తం మొత్తం ఒక నమూనాలు సేకరించి డిఎంసీ సప్లైస్ వారికి పంపిస్తూ ఉన్నాము. అక్కడ మన పీడిఎస్ బియ్యం అని నిర్ధారిస్తే అయితే మనకు ఈ బిల్లు మీద 6A కేసు బుక్ చేస్తాము. తదుపరి వచ్చేసి మన గౌరవ డిఎస్ఓ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ.